నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర బడ్జెట్ స్వప్రయోజనాలకి కాకుండా దేశ ప్రయోజనాల బడ్జెట్ అన్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్. విద్య, వైద్యం, రైతు సంక్షేమానికి ఈ బడ్జెట్లో పెద్దపీట వేశారంటూ వెల్లడి. చంద్రబాబు పాలనపై మండిపడ్డ మాజీ మంత్రి, వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ కురసాల కన్నబాబు. ప్రజలను దగా చేయడంలో చంద్రబాబు తనకు తానే సాటంటూ విమర్శ. శివరాత్రి ఉత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్న పురాతన శైవ క్షేత్రం అప్పికొండ సోమేశ్వర దేవాలయం. దేవాలయ చరిత్ర ప్రాముఖ్యతను వెల్లడించిన ఆలయ అర్చకులు చదువుల నాగరాజు. సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లక్ష్మణరావు, జస్టిస్ అవధానం హరిహరనాథులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించిన అధికారులు. ఇక డీటెయిల్స్ చూద్దాం. రాజకీయ ప్రయోజనాలకు కాకుండా దేశ ప్రయోజనాలకే బడ్జెట్లో ప్రాధాన్యతనివ్వడం జరిగింది అంటూ కేంద్ర ఉక్కు సహాయక మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. విద్య, వైద్యం, రైతులకు బడ్జెట్లో పెద్దపీట వేశారని అన్నారు. కేంద్ర బడ్జెట్కు సంబంధించి మేధావులతో నగరంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బడ్జెట్లో మధ్యతరగతి వేతన జీవులకు భారీ ఊరటనివ్వడం జరిగిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్కు బడ్జెట్లో అధిక ప్రాధాన్యతనివ్వడం జరిగిందని చెప్పారు. రాష్ట్రానికి అనేక ప్రాజెక్టులను మంజూరు చేయడం జరిగిందని మంత్రి శ్రీనివాస్ వర్మ తెలిపారు. ఈ బడ్జెట్లో సమతుల్యం పాటిస్తూ అన్ని రంగాలకు ప్రాధాన్యతనివ్వడం జరిగిందని అన్నారు. ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్పారు. ప్రధాని మోదీ హయాంలోని దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో పరుగులు పెడుతోందంటూ తెలిపారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు, పరశురామరాజు, పివిఎన్ మాధవ్, మేడపాటి రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్లో ప్రవేశపెట్టేటువంటి సమయంలో, బడ్జెట్ను ప్రవేశపెట్టేటువంటి సమయంలో ప్రముఖ తెలుగు కవి చెప్పినటువంటి సూక్తి ఏదైతే ఉన్నదో, దేశం అంటే మట్టి కాదే, దేశం అంటే మనుషులు అనేటువంటి సూక్తిని పార్లమెంట్లో ప్రస్తావిస్తూ బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది మన ప్రాంత వాసులందరికీ, ఆంధ్ర తెలుగు ప్రజలందరికీ కూడా ఒక గర్వకారణమని సందర్భంగా భావిస్తున్నాం. ఈసారి పార్లమెంట్లో పెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉన్నదో అన్ని రకాలుగా సమతుల్యం పాటిస్తూ, ముఖ్యంగా పేదలు, రైతులు, మధ్యతరగతి ప్రజలు, మహిళలు, యువకులకి పెద్ద ఎత్తున బడ్జెట్లో కేటాయింపులు చేస్తూ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఏదైతే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తరచూ ప్రస్తావించేటువంటి సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్ ఏదైతే ఉన్నదో దాని లక్ష్యంగా పార్లమెంట్లో పెట్టినటువంటి బడ్జెట్లో కేటాయింపులు చేయడం జరిగింది. 2040 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా భారత్ను అభివృద్ధి చెందినటువంటి దేశంగా తీర్చిదిద్దడానికి రూపకల్పన చేస్తూ ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టారనేటువంటి విషయాన్ని మనందరూ కూడా దయచేసి గ్రహించాలి. రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోకుండా, ఓట్ల కోసం తాపత్రయపడకుండా కేవలం దేశ ప్రయోజనాలే లక్ష్యంగా నరేంద్ర మోడీ గారు, ఆర్థిక మంత్రి సీతారామన్ గారు ఈ బడ్జెట్లో పెద్ద ఎత్తున ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. స్టీల్ ప్లాంట్ ని రక్షించిన వ్యక్తుల్లో తెలుగువారు అయి ఉండి ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వ్యక్తి మన గౌరవనీయులు శ్రీనివాస్ వర్మ గారు చేసిన కృషి అంతా ఇంత కాదు. సో ముందుగా వారికి ధన్యవాదములు తెలియజేసుకుంటూ, అట్లాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉత్తరాంధ్ర జిల్లాల వారి కోరిక విశాఖపట్నం నుంచి దుబాయ్ డైరెక్ట్ ఫ్లైట్ ఉండాలి అనేది ఎంతో కాలం నుంచి ఉన్న కోరిక. ఇప్పుడు ఎమిరేట్స్ సంస్థ వారు వైజాగ్ టు దుబాయ్ డైరెక్ట్ ఫ్లైట్ వైబిలిటీ అన్ని చూసుకుని ఇక్కడి నుంచి పెడదామనుకున్న సమయంలో దాన్ని కూడా విజయవాడ పట్టుకెళ్ళిపోయేటట్టు ప్రయత్నాలు జరుగుతున్నాయని మాకున్న విశ్వాసమైన సమాచారం. దయచేసి
గౌరవ మంత్రివర్యుల్ని కోరేది, విశాఖపట్నం నుంచి దుబాయ్ ఎమిరేట్స్ ఫ్లైట్ ఏదైతే వాళ్ళు ప్రపోజల్స్ ఉన్నాయో ప్రపోజల్స్ మార్చకుండా దాన్ని కొనసాగించడానికి మీరు గౌరవనీయులైన మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారితో చెప్పి తప్పనిసరిగా అది వచ్చేటట్టు చేస్తే మీరు ట్యాక్స్ బెనిఫిట్ 12 లక్షల రూపాయలు ఏ విధంగా దేశ ప్రజలకి అందించారో 12 లక్షల రూపాయల వరకు అదేవిధంగా ఇక్కడి నుంచి కనుక డైరెక్ట్ ఫ్లైట్ వస్తే ఎంతోమంది వేలాది మంది దుబాయ్లో పనిచేస్తూ ఎప్పుడైనా రావాలి అంటే దానికి ఎడిషనల్గా ఇంకొక 20,000 ఖర్చు పెట్టుకుని వచ్చే పరిస్థితి నుంచి రక్షించిన వాళ్ళు అవుతారు. కాబట్టి దీన్ని దయచేసి తమరి ద్వారా అయ్యేటట్టు చూడవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్కారం. చెప్పింది చేసే నైజం వైఎస్ జగన్ది, చంద్రన్న దగాచీడల్లో తనకు తానే సాటి అంటూ వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు విమర్శించారు. నగరంలోని వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని చెప్పారు. రాష్ట్రంలోని చంద్రన్న పగ, చంద్రన్న దగ అనే పథకాలు అమలవుతున్నాయి అంటూ ఎద్దేవా చేశారు. గ్రూప్ 2 అభ్యర్థులను ప్రభుత్వం మోసగించిందని అన్నారు. 1,20,000 కోట్ల రూపాయలు అప్పు చేసి చంద్రబాబు రాష్ట్రానికి ఏం చేశారు అంటూ ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలని కన్నబాబు డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో వైసీపీ నేతలు గుడివాడ అమర్నాథ్, ధర్మాన కృష్ణదాస్, వాసుపల్లి గణేష్ కుమార్, తిప్పల నాగిరెడ్డి, తైనాల విజయ్ కుమార్, చంద్రపూడి వెంకటరామయ్య, పెడాడ రమణ కుమారి తదితరులు పాల్గొన్నారు. గ్రూప్ 2 ఉద్యమం కోసం గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించి నిరుద్యోగ యువత విశాఖపట్నంలో రోడ్డు ఎక్కితే మొత్తం రాష్ట్రం అంతా కూడా ఒక్కసారిగా ఈ ప్రభుత్వ దుర్మార్గం ఏ విధంగా ఉంటుందో మళ్ళీ చూసింది. ఎన్నికల ముందు లోకేష్ యువగళం అని తిరిగాడు, కానీ అసలైన యువగళం నిన్న విశాఖ వేదికగా ఈ రాష్ట్రంలో వినబడిందని మేము చెప్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎవ్వరిని వదిలిపెట్టలే. మోసాల పుట్టలాంటి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ రైతుల్ని, మహిళల్ని, విద్యార్థుల్ని, ఉద్యోగుల్ని ఎవరిని విడిచిపెట్టలేదు. ఏ ఒక్క పేదలకి పనికొచ్చే పథకాన్ని కూడా సక్రమంగా అమలు చేయట్లే. ఇవాళ ఆరోగ్యశ్రీ కూడా సరిగా అమలు కాని పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల పక్షాన్ని నిలబడడానికి సంసిద్ధంగా ఉంది. ఆ క్రమంలో ఉత్తరాంధ్ర కూడా ప్రజల పక్షాన పూర్తి స్థాయిలో నిలబడే విధంగా నాకు ఇచ్చిన బాధ్యతల్ని వారందరితో పాటు కలిసి చేస్తానని చెప్తున్నా. రీజనల్ కోఆర్డినేటర్ అంటే వేరే ఏదో అని నేను అనుకోను. మనందరం కలిపి టీం వర్క్ చేద్దామని ఈ పత్రికా ముఖంగా మరొకసారి మా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులకు కూడా చెప్తున్నా. ఇవాళ మనం అధికారం ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాతిగా ఏ విధంగా నిలబడ్డారో అదేవిధంగా ఆయన అడుగుజాడల్లో నడుస్తాం. మీరు చూస్తా ఉన్నారు, వచ్చిన 8 నెలల నుంచి చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రంలో 2 పథకాలు అమలు చేస్తున్నాడు. ఒకటి చంద్రన్న పగపట్టినట్టుగా అన్ని వర్గాల్ని, ఇటు లబ్ధిదారులు మొదలుకొని వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల వరకు వేపించు తినేయడం కార్యక్రమం. చంద్రన్న దగ, ఒక్క చెప్పింది చేయకుండా, ఒక్క స్కీమ్ కూడా అమలు చేయకుండా సూపర్ 6 లాంటివన్నింటినీ కూడా మడతపెట్టి బీరువాలో పెట్టుకుని కనీసం వాటి జోలికి వెళ్ళని పరిస్థితి. ఇవన్నీ చూసినప్పుడు ఒక ప్రతిపక్ష పార్టీగా మనకి ఇంకా బాధ్యత ఉందని మేమందరం భావిస్తూ ఉన్నాం. ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా బలపరిచిన అభ్యర్థి పాకలపాటి రఘువర్మని గెలిపించాలని కోరుతూ పెందుర్తి నియోజకవర్గ శాసనసభ సభ్యులు పంచకల్ల రమేష్ బాబు పెందుర్తి నియోజకవర్గ జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులతో సమీక్ష కార్యక్రమాలను నిర్వహించారు. పెందుర్తి నియోజకవర్గ పెందుర్తి మండలం జీవీఎంసీ 95 సుజాతనగర్ మెయిన్ రోడ్ ఆర్కే ఫంక్షన్ హాల్ శనివారం ఈ సమావేశం నిర్వహించబడింది. ఈ సందర్భంగా పంచకల్ల రమేష్ బాబు మాట్లాడుతూ ఈ నెల 27న జరగనున్న ఉత్తరాంధ్ర టీచర్స్
టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పాకలపాటి రఘువర్మకి మద్దతుగా మొదటి ప్రాధాన్యతను ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ, నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ పరిశీలకులు లక్ష్మణరావు, జయలక్ష్మి, తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడర్ 96వ వార్డు కార్పొరేటర్ పీలా శ్రీనివాసరావు, సేనాపతి శంకర్రావు, 79వ వార్డు కార్పొరేటర్ రౌతు శ్రీనివాసరావు, 94 వార్డు కార్పొరేటర్ బల్లా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 27వ తారీఖు జరగబోయే టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఉత్తరాంధ్ర తరఫున తెలుగుదేశం జనసేన పార్టీ బలపరిచిన మా అభ్యర్థి రఘువర్మ గారికి ఎలా ఓట్లు వేయించాలి, ఏ విధంగా ప్రజల దగ్గరికి వెళ్ళాలి అనే దాని మీద ఇంపార్టెంట్ నాయకులు కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. 1132 ఓట్లు ఈ నియోజకవర్గంలో టీచర్స్ ఉన్నారు. వారందరి దగ్గరికి కూడా రకరకాల మెకానిజంతో వాట్సాప్ ద్వారా కానీ, వాయిస్ మెసేజ్ ద్వారా కానీ, వాళ్ళకి టెలిఫోన్లో మెసేజ్ ద్వారా కానీ ఏ విధంగా రీచ్ అవ్వాలి, పర్సనల్గా ఎలా వెళ్ళాలి, వాళ్ళని ఓటు ఎలా కోరాలి, అధికార పార్టీ అభ్యర్థి గెలిస్తే వాళ్ళకు జరిగే ఉపయోగాలు వాళ్ళ తరఫున మాట్లాడి అధికార పార్టీతో పనులు చేయించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని కూడా ఓటర్స్ టీచర్స్కి చెప్పాలి అని చెప్పి ఇక్కడ ఒక తీర్మానం చేయడం జరిగింది. సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వై లక్ష్మణరావు, జస్టిస్ అవధానం హరిహరనాథ్ శర్మ దర్శించుకున్నారు. వారికి ప్రోటోకాల్ సహాయ కార్యనిర్వాహక అధికారి వేంపల్లి రాంబాబు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు ముందుగా కబస్తమనం అలింగనం చేసుకుని అంతరాలయ పూజల్లో పాల్గొన్నారు. వారికి వేంపల్లి రాంబాబు పర్యవేక్షకులు త్రిమూర్తులు స్వామివారి దర్శనాన్ని కల్పించి శేషవస్త్రం, జ్ఞాపిక, ప్రసాదాన్ని అందజేశారు. జగన్ పాలనలో ఉపాధి హామీ నిధులు దుర్వినియోగం అయ్యాయని 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ ఆరోపించారు. బీజేపీ నగర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలోని ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. ఇప్పటి వరకు 15 జిల్లాల్లో పర్యటించి వివిధ పథకాల అమలుపై సమీక్ష నిర్వహించామని చెప్పుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి విధ్వంస పాలనలో నిధులు అన్ని పక్కదారి పట్టాయంటూ తెలిపారు. ఉపాధి హామీ నిధులను సక్రమంగా వినియోగించుకోవడంలోని జగన్ సర్కార్ ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. గత ప్రభుత్వం భారీగా నిధులు దుర్వినియోగం చేయడంతో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని చెప్పారు. జిల్లాల వారీగా ఉపాధి హామీ నిధులతో జరిగిన అభివృద్ధి పనుల వివరాలను మీడియాకు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో అనేక పథకాలను అమలు చేస్తోంది అంటూ దినకర్ చెప్పారు. మీడియా సమావేశంలో విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ బీజేపీ అధ్యక్షులు పరశురామరాజుతో పాటు పలువురు నాయకులు, పార్టీ అనుబంధ సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాలు, ప్రాజెక్టులు అమలు తీరు ఏ విధంగా ఉంది, ఏ విధంగా మెరుగుపరుచుకునే సత్ఫలితాలు అందే విధంగా అమలుపరచాలి అనేటటువంటి ధ్యేయంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం వికసిత భారత్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సంకల్పం స్వర్ణాంధ్ర సాధన, ఆ దిశగా గత 5 ఏళ్లలో జరిగినటువంటి అస్తవ్యస్త పాలన ఆనవాళ్లకి సంబంధించినటువంటి అంశాలని చెరిపేసి వికసిత భారత్లో స్వర్ణాంధ్రని భాగస్వామ్యం చేయాలంటే కేంద్ర ప్రాయోజిత పథకాలు కానీ, ప్రాజెక్టులు కానీ గతంలో మ్యాచింగ్ లేక విడుదల చేసినటువంటి నిధుల్ని డైవర్ట్ చేసేటటువంటి పరిస్థితుల నుంచి నిలుపుదల చేసి సత్ఫలితాలు అందించేటటువంటి విధంగా కార్యాచరణ ఉండాలనే ఉద్దేశంతో సమీక్షలు నిర్వహించడం జరిగింది. ఇప్పటి వరకు 15 జిల్లాలకు వెళ్ళడం జరిగింది. నిన్ననే నెల్లూరు జిల్లాకి వెళ్ళడం జరిగింది. విశాఖపట్నంలో కూడా మీ అందరికీ తెలుసు, 3వ పర్యటన అది విశాఖపట్నం. ఇప్పుడు 15 జిల్లాలు పూర్తయినాయి. కవలలు అందరినీ ఒకే వేదికపై చూడటం ఎంతో ఆనందంగా ఉంది అని విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. నగరంలో ఓ హోటల్లో ప్రపంచ కవలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలోని 50 మంది కవలలు పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ మనుషులు వేరైనా రూపాలు ఒక్కటేలా ఉండడమే కవలల ప్రత్యేకత అని అన్నారు. ఎందరో ట్విన్స్ ఈ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటారని చెప్పారు. ఒకే చోట ఎంతమంది కవలలు కలిసి
ఆనందంగా గడిపిన క్షణాలు మరవలేనివని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోని జనసేన నాయకులతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో కవలలు ఆటపాటలతో గడిపి ఆనందాన్ని పంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ట్విన్స్ డే జరుగుతూ ఉంది. ఇవాళ వరల్డ్ ట్విన్స్ డే కాబట్టి విశాఖపట్నంలో కూడా ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. ఆర్గనైజర్స్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే దాదాపు ఒక 50 మంది ఇవాళ ఇక్కడ ట్విన్స్ ఉన్నారు. ఒకే రకంగా ఒక తల్లి కడుపు నుంచి ఒకే రోజు పుట్టినటువంటి వాళ్ళు చూడముచ్చటగా ఉంది. వాళ్ళకు ఒక ప్రత్యేకత ఉంది సమాజంలో. ఎక్కడికి వెళ్ళినా కూడా గుర్తింపు ఉంది. వాళ్ళు ఒకే విధమైన డ్రెస్సు, ఒకే విధమైన పోలికలతో ఇవాళ ఇక్కడ అలరింపు చేస్తూ ఉన్నారు. మరి ఇవాళ ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆ పిల్లలందరూ కూడా రానున్న రోజుల్లో ఉన్నతంగా ఉండాలని, ఉన్నతమైన చదువులు చదువుకొని ఆ దేవుడు వాళ్ళందరికీ కూడా ఏ విధమైనటువంటి అవకాశం ఇచ్చాడో అంతకంటే గొప్పగా అభివృద్ధిని కోరుకుంటున్నాం. సో వాళ్ళు కూడా రానున్న రోజుల్లో బాగా సెటిల్ అయ్యి ఈ సమాజానికి సేవ చేసే విధంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ ట్విన్స్ డే అనేది మేము 2019 నుంచి అంటే ఇప్పటికీ 7వ సంవత్సరం ఇప్పుడు ట్విన్స్ డే జరుపుకుంటున్నాం ఇక్కడ. ఇలానే మన ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాల నుంచి కూడా ట్విన్స్ చాలామంది వస్తుంటారు. ఇప్పుడు కూడా మేము ఒక 50 పేర్స్ వరకు వచ్చారు ఇక్కడ. నెక్స్ట్ మేము ఎందుకు అంటే ట్విన్స్ మేము ముందు అనుకున్నాం మా ఇద్దరమే ట్విన్స్ ఉంటారు అనుకొని, కానీ అలాగా అక్కడ చూసి కనిపిస్తుందని చెప్పి ఒక చిన్న ఆలోచనతో ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేసాం. ఆ గ్రూప్లో ఇప్పటికీ 500 పేర్స్ వరకు ట్విన్స్ ఉన్నారు. ముందుగా ఇంటర్నేషనల్ ట్విన్స్ డే ఇవాళ కాబట్టి సో ట్విన్స్ అందరికీ హ్యాపీ ట్విన్స్ డే. అంటే ఎవ్రీ ఇయర్ లాగా ఒక పాస్ట్ 6 years నుండి మేము ఈ ట్విన్స్ డే సెలబ్రేషన్స్ అనేది వైజాగ్లో జరుపుకుంటున్నాము. ఎవ్రీ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ కాకుండా ఈ ఇయర్ అలా ప్రతి సంవత్సరం కూడా అంటే చాలా గ్రాండ్గా జరుపుకుంటున్నాము మేము. సో ఇలాగే లాస్ట్ ఇయర్ వచ్చే మెంబర్స్ కూడా ఇంకా యాడ్ అవుతూ ఉన్నారు గ్రూప్లో. సో అది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది మాకు. అండ్ ట్విన్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మా ఇద్దరికి వేరే బెస్ట్ ఫ్రెండ్స్ అనేవి ఏం అక్కర్లేదు. వి బోత్ ఆర్ ఈచ్ అదర్స్ బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. సో నాకే కష్టం వచ్చినా తనకు చెప్పుకుంటుంది, తనకు చెప్పుకుంటాను, తనకే కష్టం వచ్చినా నాకు చెప్పుకుంటుంది. సో మా ఇద్దరు బాండింగ్ ఎలా ఉంటుందంటే పేరెంట్స్ కన్నా ఎక్కువ అనమాట మేమిద్దరం మా ఇద్దరికి. సో అందరు ట్విన్స్లో అలాంటిది ఒకటి ఉంటుందని నేను అనుకుంటున్నాను. అంటే బయట వాళ్ళకైతే వాళ్ళు సింగిల్గా ఉంటారు, వీలైతే వాళ్ళకి సిబ్లింగ్స్ ఉంటారు, కొంతమంది ఉండకపోవచ్చు, సోలోగా ఉండొచ్చు. వాళ్ళకి ఎలా అంటే ఫ్రెండ్స్ కావాలి. మాకైతే ఉన్నా లేకపోయినా సరే మా ఫ్రెండ్ ఎప్పుడు మా ట్విన్నే కాబట్టి సో లైఫ్ లాంగ్ ఫ్రెండ్ అనమాట. అంటే పుట్టిన దగ్గర నుండి కలిసే పుట్టడం, సో ఇంకా ఎండ్ వరకు వీళ్ళే మా ట్విన్. సో ఎవరికి లేనంత అదృష్టం ఒక ట్విన్స్ మాత్రమే ఇలా తోడు దొరకడం అనేది నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాము. వి ఫీల్ లక్కీ అబౌట్ ఇట్. శెట్టిబలజ వివాహ పరిచయ వేదిక కార్యక్రమం విజయవంతమైందని బీసీ సమన్వయ కమిటీ విశాఖ జిల్లా చైర్మన్ కట్టా మల్లేశ్వరరావు తెలిపారు. ద్వారకానగర్లోని విశాఖ పౌర గ్రంథాలయంలో శెట్టిబలజ వివాహ పరిచయ వేదిక కార్యక్రమానికి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి ఆ సామాజిక వర్గానికి చెందినవారు హాజరయ్యారు. ఈ సందర్భంగా మల్లేశ్వరరావు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఇలాంటి పరిచయ వేదిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లుగా చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా కొంతమందికి వివాహం జరిగితే అదే తమకు ఎంతో ఆనందమని అన్నారు. ఈ కార్యక్రమానికి మంచి స్పందన రావడం పట్ల మల్లేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. నేడు ఆడపిల్లల సంఖ్య తక్కువగా ఉందని, అయితే వారి తల్లిదండ్రులు వివాహ సంబంధాల సమయంలో అత్యాశకు పోవడం మంచిది కాదని అన్నారు. ఈ కార్యక్రమంలోని జడ్జి సత్యనారాయణ, త్రినాథ్, పలువురు ప్రముఖులు హాజరయ్యారని తెలియజేశారు. శెట్టిబలజ కట్టాస్ వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేయడం వల్ల సో ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా తెలంగాణ నుంచి కూడా అనేక మంది ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా పెళ్లి కావాల్సినటువంటి అబ్బాయిలు అమ్మాయిల తాలూకా వివరాలు సేకరించి భారీ ఎత్తులో ఈ కార్యక్రమం చేయడానికి గల కారణం ఏంటంటే సో అబ్బాయిల తాలూకా తల్లిదండ్రుల కన్నా అమ్మాయిల తాలూకా తల్లిదండ్రులకి ఎక్కువ కోరికలు పుడుతూ ఉన్నాయి. ఎందుకంటే అమ్మాయిలు షార్టేజ్ అవడం వల్ల అది కరెక్ట్ కాదని మెసేజ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేము సింహాచలం దేవస్థానం వ్యాండ్ర త్రినాథ్ గారిని, అలాగే జడ్జి గారు బి సత్యనారాయణ గారిని, తర్వాత పిల్లి జయరామ్ గారిని, ఇల్లా వెంకటేశ్వరరావు గారిని అనేక మందిని కార్యక్రమానికి పిలిపించి ఈ కార్యక్రమాన్ని పాల్పంచుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేసినందుకు గాను ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తూ ఇదే కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా నిర్వహించాలనేటువంటి ఆలోచన వచ్చింది. ఇది కనుక ఈ కార్యక్రమాన్ని వారు సద్వినియోగం చేసుకోగలిగితే ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు కానీ కనీసం ఒక 15 మంది 20 మందికి మ్యారేజ్ సెటిల్ అవుతే మరి చాలా బాగుంటుంది. నేను ఆనందిస్తాను. ఎందుకంటే ఇది స్వార్థంతో చేసుకునేటువంటి వివాహ పరిచయ వేదిక అయితే కాదు. ఇది నిస్వార్థంగా చేసేటువంటి వివాహ పరిచయ వేదిక. దీనికి ఏ రకమైనటువంటి కమర్షియల్ కమిట్మెంట్స్ అయితే లేవు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నా సెట్టిబల్లి సోదరులు కానీ గౌడ్ సోదరులు కానీ అలాగే ఈ శ్రీశైన యాత ఈడిగి సోదరులు కానీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పురాతన శైవ క్షేత్రాల్లో ఒకటైన అప్పికొండ సోమేశ్వర ఆలయానికి దశాబ్దాల చరిత్ర ఉంది. చిన్న కాశీగా పిలువబడే ఈ మహాపుణ్యక్షేత్రానికి 1400 సంవత్సరాల చరిత్ర ఉంది అని పూర్వీకులు చెప్పిన మాట. విశాఖ జిల్లా పెదగంటేడ శివారు అప్పుకొండ సముద్ర తీరాన విశాల ప్రాంగణంలోని కొలువైన సోమేశ్వరుడు స్వయంభూగా వెలిసి కోరిన వరాలిచ్చే పరమేశ్వరుడుగా పేరుగాంచాడు. కపిల మహర్షి తపస్సుకు మెచ్చి ఇక్కడ 100 లింగాలు వెలిసాయన్నది చరిత్ర చెబుతోంది. కాలక్రమేణా 95 శివలింగాలు కాలగర్భంలో కలిసిపోగా 5 లింగాలు మాత్రమే ప్రస్తుతం పూజలు అందుకుంటున్నాయి. ఈ మహాశివాలయంలో అడుగడుగున శిలా సంపద భక్తులు మనసు దోచుకుంటోంది. రాతి కట్టడాలు చూడడానికి 2 కళ్ళు చాలవు. ఈ శైవ క్షేత్రంలోని ఏటా జరిగే మహాశివరాత్రి ఉత్సవాలకు లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. ఒకవైపు సాగర తీరం, మరోపక్క ఆధ్యాత్మిక శోభ భక్తులను కట్టిపడేస్తోంది. శివరాత్రి జాగరానికి వచ్చే భక్తులకు ఇక్కడ దేవాదాయ ధర్మాదాయ శాఖ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. స్వయంభూగా వెలసిన పరమేశ్వరుని దర్శనంతో సకల కోర్కెలు నెరవేరుతాయి అన్నది భక్తుల విశ్వాసం. ఈ సందర్భంగా ఆలయ ప్రాముఖ్యతను ఆలయ అర్చకులు చదువుల నాగరాజు డిజిటల్ కు వివరించారు. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం. క్షేత్రం చాలా పురాతనమైనటువంటిది. 1400 సంవత్సరాల క్రితం చరిత్ర కలిగిన ఆలయంగా శిలాశాసనాల ద్వారా తెలుస్తూ ఉంది. అయితే ఈ క్షేత్రాన్ని కపిల మహర్షి వారు ఇక్కడ ఏంటంటే తపస్సు చేయడం జరిగింది. సముద్ర తీరాన అతను తపస్సులో 101 శివలింగాలు ఉద్భవింపజేయాలన్న సంకల్పంతో ఒక రాత్రికి రాత్ర తను తపస్సు చేసేటువంటి తపస్సులో 101 శివలింగాలు వేయాలనే ఉద్దేశంతో తపస్సు చేయడం జరిగింది. ఆ యొక్క తపస్సులో 100 శివలింగాలు ఇక్కడ వెలిశాయి. 101 వెలుసుంటే కపిల మహర్షి పేరు మీదుగా దేశం నలుమూలల ఈ ప్రాంతానికి ఈ క్షేత్రానికి కపిలకొండగా పేరు ప్రఖ్యాతులు పొంది ఉన్నాం. మరి ఆ ఒక్క శివలింగం వెలిగిపోవడంతో కపిలకొండగా పేరు పొందకూడదు, అప్పుకొండగా మిగిలిపోవాలని శపించడం జరిగింది. నాడు అప్పుకొండ క్రమేపీ అప్పుకొండగా పిలువబడుతుంది. అతను చేసిన తపస్సులో మొదట వెలిసిన శివలింగం ఇది. దీని తర్వాత వెలిసినటువంటి శివలింగాలు అవి. ఇక్కడ 5 లింగాలు ప్రత్యక్ష దర్శనం ఇస్తాయి. అతను చేసిన తపస్సులో మిగిలిన 95 శివలింగాలు కాలగర్భంలో ఈ యొక్క ఆలయ ప్రాంగణంలో భూమిలో కలిసిపోయి ఉన్నాయి. అలాగే ఈ పూర్వీకులు చెప్పుకునేటువంటి విషయం ఇది. అయితే ఏంటంటే ఈ యొక్క రాజుల కాలంలో యొక్క దేవాలయాన్ని ఆ చోళరాజు వంశీకులు కట్టినటువంటి దేవాలయంగా చెప్పుకుంటున్నారు. మన ఈ క్షేత్రానికి అంగరంగ వైభవంగా జరిగే ఉత్సవం మహాశివరాత్రి. అయితే ఈ మహాశివరాత్రికి సంబంధించి శివరాత్రి ముందు రోజు, శివరాత్రి రోజు, తర్వాత రోజు కూడా స్వామివారి యొక్క ఉత్సవాలు బాగా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. మరి భక్తులు 50 మంది కూడా ఈ యొక్క స్వామివారి దర్శనాన్ని చేసుకుని ఆయన యొక్క కృపాకటాక్షాలు పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉమ్మడి పీజీ కామన్ ఎంట్రాన్స్ టెస్ట్ ప్రైవేట్ పీజీ విద్యార్థులకు శాపంగా మారిందని అఖిల భారత విద్యార్థి సమాఖ్య జిల్లా కార్యదర్శి యు నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. జీవో 77ను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఏయూ ప్రధాన ద్వారం వద్ద ఏఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలోని జీవో 77 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు నిరసన తెలిపారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినందిస్తూ విద్యార్థులు నిరసన గళం వినిపించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని కూటమి నాయకులు నిలబెట్టుకోవాలని అన్నారు. విద్యార్థుల పాలిట శాపంగా మారిన జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని అన్నారు. ఈ విషయంలోని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అనుసరిస్తే సహించేది లేదు అని వివరించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దీనిపై దృష్టి సారించి విద్యార్థులకు మేలు చేయాలని అన్నారు. ఏదైతే గత ప్రతిపక్షంలో ఉన్నటువంటి నారా లోకేష్ గారు గతంలో ప్రస్తుత అధికారులు ఉన్నారు ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో నారా లోకేష్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు
మేము అధికారంలోకి వస్తే జీవో నెంబర్ 77 రద్దు చేసి ప్రైవేట్ పీజీ కళాశాలలో చదివిన విద్యార్థులందరూ కూడా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన పీజీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కూడా రద్దు చేస్తామని చెప్పడం జరిగింది. ఈ పీజీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ వల్ల విద్యార్థులు చదువు దూరం అయ్యే పరిస్థితి కనబడుతుంది. ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్న విద్యార్థులందరూ కూడా రాయలసీమ విద్య సంబంధించి అటువైపు అడ్మిషన్స్ వస్తే అంత దూరం వెళ్ళి చదువుకోలేక డ్రాప్అవుట్స్ అయ్యే పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా మహిళలకి చాలా దోహం చేసే ఆవశ్యకత ఎంతైనా ఉంది ఇది. సో కాబట్టి నారా లోకేష్ గారు యువకుల పాదయాత్రలో మేము అధికారంలో రాగానే జీవో 77 రద్దు చేస్తామని చెప్పారు. పీజీ కామన్ ఎంట్రన్స్ రద్దు చేసి యూనివర్సిటీ యొక్క స్వయం ప్రతిపత్తి కాపాడుతామని చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు యూనివర్సిటీలన్నీ కూడా విద్యా వ్యవస్థ అంతా భ్రష్టు పట్టించారు. మేము రాగానే అంతా కూడా మెరుగుపరిచే విధంగా విద్యార్థుల పక్షాన్ని నిలబడతామని చెప్పడం జరిగింది. ఈరోజు నారా లోకేష్ గారు కేవలం ట్విట్టర్లకి అలాగే రెడ్ బుక్ రాజ్యాంగానికి పరిధి ఉన్నారు తప్ప నిజంగా విద్యార్థుల సమస్యలు పరిష్కార చేయాలో విఫలం చెందుతున్నారని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ మేము తెలియజేస్తా ఉన్నాం. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ సింహాచల శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆచిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరిత్ర గమశాస్త్ర విధానంలో విశ్వక్షేణారాధన పుణ్యహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను గమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాస్త్రాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను వారికి అందజేస్తారు. అనంతరం స్వామివారి అంతరాలయ దర్శనాన్ని కల్పించారు. రచయితలు సమగ్ర అధ్యయనం చేసి రాసే పుస్తకాలు సమాజానికి ఎన్నో విషయాలు తెలియజేస్తాయని పలువురు ప్రముఖులు అన్నారు. ఏయూ తెలుగు విభాగం వర్షం విశాఖపట్నంలోని హరి వెంకటరమణ రచించిన బర్మా క్యాంపు కథల పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. పుస్తకాన్ని తెలుగు విభాగం అధ్యక్షులు ఆచార్య అప్పారావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలోని సిపిఐ నేత జెవి సత్యనారాయణమూర్తి, జర్నలిస్టుల సంఘం జాతీయ కార్యదర్శి గంట్ల శ్రీనిబాబు, ఆచార్య అనంశెట్టి ఈశ్వరమ్మ, ఉప్పల అప్పలరాజు, పోతన తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు మాట్లాడుతూ బర్మా క్యాంపు కథల ద్వారా ఆనాటి బర్మా పరిస్థితులు అవగతమవుతాయని అన్నారు. ఈ కథల ద్వారా ఆనాడు బర్మా దేశంలో ఉన్నవారు ఎదుర్కొన్న సమస్యలతోని పాటు కాంతిశుకుల ఇబ్బందులు కూడా తెలుసుకోవడం సాధ్యపడుతుందని చెప్పారు. రాసినటువంటి బర్మా క్యాంపు కథలు పుస్తక ఆవిష్కరణ ఈరోజు ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో జరిగింది. బర్మా క్యాంపు కథలు అంటే ఒక విధంగా రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంగా తర్వాత బర్మాలో నవీన్ అధ్యక్షుడైన తర్వాత ఆ దేశానికి అక్కడ మిలిటరీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వలస వెళ్ళిన తెలుగు వాళ్ళందరినీ వెనక్కి దరివేసినప్పుడు, వెనక్కి పంపించినప్పుడు ఆ క్రమంలో ఏర్పడినటువంటిది. ఆ రోజుకి అది శ్మశానమే చివర. ఎక్కడైనా ఊరికి శ్మశానం చివర ఉంటుంది. శ్మశానానికి మీదన ఈ క్యాంపును ఏర్పాటు చేశారు. ఆ తర్వాత క్యాంప్ ఏర్పడిన తర్వాత చుట్టుపక్కల ఆవాసాలు కూడా పెరిగాయి. ఆ క్రమంలో హరి అక్కడే నివాసం ఉండి చిన్నప్పటి నుంచి తాను చూసినటువంటి దాన్ని అక్షర రూపం ఇచ్చాడు. ఇందాక ఉప్పుల అప్పలరాజు గారు అన్నట్టు హరి ఆత్మకథ అన్నది కాదు, తాను చిన్నప్పటి నుంచి అంటే ఒక 5-6 సంవత్సరాల వయసు అప్పటి నుంచి తాను పరిసరాలని గమనించి, మనుషుల్ని గమనించి, వాళ్ళ జీవనాన్ని గమనించి దాన్ని అక్షరబద్ధం చేశాడు. ఇప్పటికీ ఒక విధంగా ఒక సామాజిక దృక్పథంతో తాను గమనించిన అన్నీ తిరిగి ఈరోజు కథల రూపంలో మన ముందుకు తీసుకొచ్చాడు. ఆ రోజు ఈ బర్మా క్యాంప్ కథల్ని రాయడం జరిగింది. కథాకాలం 1984 నుంచి 89 వరకు. అంటే నా బాల్యంలో బర్మా క్యాంప్లో గడపడం జరిగింది. ఆ కాలంలో నేను చూసిన
నాకు అందుబాటులో ఉన్న సమాచారం, నాకు తెలిసిన కథకుడుగా తెలిసిన కథకుడు అబ్జర్వేషన్స్ని కథల రూపంలో పెట్టడం జరిగింది. ఇవి సారంగా వెబ్ మ్యాగజైన్లో, సారంగా అనే పత్రిక అమెరికా నుంచి వస్తుంది, అఫ్సర్ దానికి ఎడిటర్. సో ఆ పత్రికలో దాదాపుగా 19 నెలలు ఈ కథలన్నీ కూడా ప్రచురణ జరిగాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు బాగా ఆదరించడంతో వీటిని రేగోచ్చులు అనే సంస్థ పబ్లిష్ చేసింది హైదరాబాద్ నుంచి. ఇది నాకు చాలా సంతోషం. అలాగే ఇక్కడ తెలుగు డిపార్ట్మెంట్లో ఆవిష్కారం జరుగుతుంది. ఇది ఇంకా చాలా గౌరవంగా కథకుడిగా నేను ఫీల్ అవుతున్నాను. వీటికి వచ్చిన ఒక ప్రత్యేక గుర్తింపు ఏంటంటే ఇవి మొట్టమొదటి కాందిసికల్ కథలుగా చెప్పుకోవచ్చు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి చూద్దాం. కేంద్ర బడ్జెట్ స్వప్రయోజనాలకి కాకుండా దేశ ప్రయోజనాల బడ్జెట్ అన్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్. విద్య, వైద్యం, రైతు సంక్షేమానికి ఈ బడ్జెట్లో పెద్దపీట వేశారంటూ వెల్లడి. చంద్రబాబు పాలనపై మండిపడ్డ మాజీ మంత్రి, వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ కురసాల కన్నబాబు. ప్రజలను దగా చేయడంలో చంద్రబాబు తనకు తానే సాటంటూ విమర్శ. శివరాత్రి ఉత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్న పురాతన శైవ క్షేత్రం అప్పికొండ సోమేశ్వర దేవాలయం. దేవాలయ చరిత్ర ప్రాముఖ్యతను వెల్లడించిన ఆలయ అర్చకులు చదువుల నాగరాజు. సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లక్ష్మణరావు, జస్టిస్ అవధానం హరిహరనాథులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.